సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన త్రియేక దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుకుంటూ మీ అందరికీ కూడా యేసు దేవుని దివ్యనామంలో శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి మనకు అనుగ్రహించిన మరొక నూతన దినం కొరకే త్రియేక దేవునికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించున్నాం. ఒక గమనిక, జేసీఎస్సీ మినిస్ట్రీస్ యొక్క వీడియోస్ను సత్యం ఎరగని వారికి షేర్ చేయడానికి మీరు వెనకాడక షేర్ చేయడం ద్వారా దేవుని యొక్క మెండైన ఆశీర్వాదాలు పొందుకోవాలని, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మీరు పాటుపడాలని నా యొక్క హృదయపూర్వక మనవి. అలాగే మీకు ఏమైనా ప్రశ్నలు, ఆత్మీయ జీవితంలో ఎదగడానికి మీకు ఏమైనా అడ్డంకులు ఉన్న ఎడల మరి వాటి నిమిత్తమై మరి మీ యొక్క ప్రశ్నలను పైన కనబడుతున్నటువంటి ఈమెయిల్ అడ్రస్కి రాయగలరని తెలియపరచడానికి సంతోషించున్నాను. తద్వారా మేము మీకు మెయిల్ ద్వారా కాక ఆ యొక్క వాక్యము ద్వారా మీ ముందుకు రావడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీకు తెలియపరచడానికి దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి మీకు హృదయపూర్వకంగా విన్నవించుకుంటూ ఉన్నాం. నేటి ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనాల్లో 4వ వచనంలో భాగము, 5వ వచనంలో భాగము చదువుచున్నాను. ఈ యొక్క వచనము ఈ యొక్క వాక్య భాగము చూసినట్లయితే, నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. మరొక మాట, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అనే మాటలు ఇక్కడ తెలియపరచబడుతూ ఉన్నాయి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, నా యందు ఉండి మాత్రమే ఫలిస్తారు, నా యందు ఉండకపోతే మీరు ఫలించరు, ఏమీ చేయలేరు అనేటటువంటి అంశాలు కొంతమందికి కఠినముగాను, ఛాలెంజింగ్గాను, లేదా కొంతమందికి నానా రకాలుగా అర్థం అవ్వచ్చు, అనిపించవచ్చు. కానీ నిజం ఎరిగిన వారికి, సత్యం ఎరిగిన వారికి, సత్య దేవుని తెలుసుకున్నటువంటి వారికి ఇందులో ఉన్నటువంటి సత్యము 100కి 100 పాళ్ళు, 100కి 1000% మరి నిజమని గ్రహించి దాన్ని అనుసరించడానికి తమను తాము మరి దేవునికి సమర్పించుకుంటూ ఉండడాన్ని చూస్తూ ఉంటాం. అయితే ఈ మాటను ఎలాగ అర్థం చేసుకోగలం? ఈ మాట యేసు దేవుడు తాను ద్రాక్షవల్లి, ద్రాక్ష పొద, ద్రాక్ష పాదు ఏమని పిలిచిన ద్రాక్షవల్లి అని పోలుస్తూ, నేను నిజమైన ద్రాక్షవల్లిని, అయితే మీరు తీగలై ఉన్నారు అని, మా తండ్రి, పరమ తండ్రి వ్యవసాయకుడై ఉన్నారు అని పోలికతో పోల్చి చెప్తూ ఉన్నాను చూస్తున్నాం. ఇందులో ద్రాక్ష వల్లి యేసు దేవుడు అయి ఉంటుండగా, ద్రాక్ష తీగలు మీరు అనగా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడించిన విశ్వాసులే కానీ, దేవుని దాసులే కానీ, మరి ఇంకా ఏ యొక్క అధికారం ఆయన నుండి పొందుకున్న వారే కానీ ప్రతి ఒక్కరూ తీగలుగా కనబడుతూ ఉంటుండగా, ఈ తీగ ఆ యొక్క ద్రాక్షవలైన యేసు దేవునికి వేరుగా ఉండి ఫలించదు, నాతో కూడా అంటు కట్టబడి నాలో ఉండి మీరు ఫలిస్తారు అని చెప్పబడుతూ ఉన్నమాట. అలాగే రెండవ మాటగా, నాకు వేరై ఉండి మీరు ఏమీ చేయలేరు, కానీ నా యందు నిలిచిండి నాతో కలిసి నాలో అంట కట్టబడి ఉన్న ఎడల మీరు బహుగా ఫలిస్తారు. బహుగా ఫలించడానికి నేటి ధ్యానము, అలాగే బహుగా ఫలించి అభివృద్ధి పొందడానికి నేటి ధ్యానము యొక్క ముఖ్య అంశము, ఏ విధంగా ఉంటే ఫలించము అనేది ధ్యానించడం ద్వారా ఆ విధంగా ఉండకుండా మనల్ని మనం సరి చేసుకుంటూ ఏ విధంగా ఉండాలో అలా కొనసాగడం ద్వారా మనం బహుగా ఫలిస్తాము అనే మాటని గ్రహించున్నాం. అయితే అందులో ఉండకూడని 2, ఆయనకు వేరై ఉండకూడదు, ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉండకుంటే మరి ఫలించము, ఆయనతో మరి వేరై ఉంటే మనం ఏమీ చెయ్యలేము అనే మాటలను గ్రహించున్నాం. వేరుగా ఉండకూడదు, ఆయన నుంచి అంటుకట్టబడకుండా ఉండకూడదు, అనగా వేరుగా, దూరముగా, సపరేట్గా వేరై ఉండకూడదు అనే మాటలను చూస్తున్నాం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ, తర్వాత కొన్ని అద్భుతమైనటువంటి మరి వచనాలు
చూచినట్లయితే మనము ఆత్మీయ జీవితంలో బలపరుచుకోగలమని జ్ఞాపకం చేస్తున్నాం. దీనికి ఈ లోకములో జ్ఞానులైనటువంటి వారు మరి పాటించే ఒక పద్ధతిని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అదేదో పెద్ద విషయం కాదు. మనం అనుదినము చూసేటటువంటి ఆ యొక్క టెలిఫోన్, మొబైల్, సెల్యులర్ ఫోన్ ఏదైనా చెప్పండి, ఆ చేతితో ఎక్కడ వైర్ కనెక్షన్ ఇంట్లో లేకుండా చేతితో పట్టుకుని తిరిగే ఆ ఫోన్, దీన్ని మనము ఛార్జ్ చేసి ఫుల్గా ఛార్జ్ చేసి 100% అని స్క్రీన్ మీద చూపిన తర్వాత దాన్ని తీసి మనము వాడుతూ వెళ్తూ ఉంటే అది నిరంతరము జీవితకాలం అంతా, లేదంటే దాని లైఫ్ టైం గ్యారంటీ ఒక 100 ఇయర్స్ ఇస్తే 100 ఇయర్స్ అది ఉంటుందా అంటే ఉండదు కదా. ఆ వాడుతున్న వాడికను బట్టి గంటలోనో 2 గంటల్లోనో హాఫ్ డేలోనో ఇంకా అధికంగా ఉంటే, మరి తక్కువ వాడకము వాడితే, తక్కువ కాల్స్ చేస్తే ఒక దినంలోనో దాని బ్యాటరీ అయిపోతుంది. తిరిగి దాన్ని తీసుకుని వచ్చి ఆ యొక్క మరి ఛార్జర్కి కనెక్ట్ చేస్తే తప్ప ఆ ఫోన్ పనికి రానిదిగా ఉంటుందని చూస్తున్నాం. ఇక్కడ కనెక్టివిటీని చూస్తున్నాం, ఛార్జర్తో కనెక్టివిటీని చూస్తున్నాం. అనగా పవర్ సోర్స్, దాన్ని ఛార్జర్ని ఇంకొక మాట పవర్ సోర్స్తో, అనగా దేనిలో శక్తి ఉందో ఆ శక్తితో దీన్ని కనెక్ట్ చేయడం ద్వారా తిరిగి శక్తి పొందుకొని ఫోను వినియోగకరంగా ఉపయోగపడుతుంది. కొంత సమయం ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఉపయోగానికి పనికిరానిదిగా పోతూ ఉంది అనే మాటని చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క మాటను అర్థం చేసుకోవడానికి మరొక ఇందులోంచే జ్ఞానులు ఉపయోగించేటటువంటి మరొక ఉపకరణాన్ని చూసినట్లయితే, ఈ విధంగా ఛార్జ్ తగ్గకూడదనే ఉద్దేశం కలిగిన వారు తమ ఫోన్ను అత్యధికంగా మరి వాడేటటువంటి వారు బ్యాటరీ బ్యాకప్ అని ఆ యొక్క బ్యాటరీ అయిపోకుండా ఉండడానికి పక్కన ఇంకొక బ్యాటరీని సబ్ సోర్స్ని కనెక్ట్ చేసుకొని దాంతో మరి ఊరంతా తిరుగుతూ, లేదంటే పనిలో కొనసాగుతూ దినమంతా నిరంతరాయంగా వారు కొనసాగడాన్ని చూస్తున్నాం. అయితే ఈ యొక్క ఉదాహరణలోంచి ఏమి చూడగలుగుతున్నాం? మొదటిగా సోర్స్ నుంచి డిస్కనెక్ట్ అయిన తర్వాత అది కొంత సమయమే ఉంటుంది, అది ఆ తర్వాత నిరుపయోగం అయిపోతూ ఉంటుందనే చూస్తున్నాం. రెండవదిగా ఆ సబ్ సోర్స్ని తీసుకుని వచ్చిన అది కూడా తిరిగి ఆ యొక్క సమయం కొంత ఎక్స్టెండ్ చేయబడుతుంది, కానీ తిరిగి ఆ యొక్క విశ్రమించే సమయంలో దానికి తిరిగి సోర్స్తో కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది అనే మాటని చూస్తున్నాం. ఈ మాటలను మన మూల వాక్యంలోనికి చూసుకున్నట్లయితే, ఆ యొక్క సోర్స్ యేసుదేవుడు అయి ఉంటుండగా, ఆ శక్తిమంతుడు యేసుదేవుడు అయి ఉంటుండగా, సర్వ సృష్టికర్త ఆయన అయి ఉంటుండగా, ఆయన మనల్ని సృజించిన వాడై మనల్ని నిరంతరము ఆయన శక్తితో నింపేవాడై ఉంటుండగా, ఆయనకి దూరమై ఉంటుండగా, ఫలింపజేసేటటువంటి ఆ దేవునికి దూరం అయి ఉంటుండగా నీవు ఫలించవు అనే మాట ఆయన స్పష్టంగా చెప్తున్నటువంటి సత్యముగా చూడగలుగుతున్నాం. ఆయనకి దూరమై ఉన్నా ఫలించము, ఆయనతో సపరేట్ అయి ఉన్నా ఫలించము, ఆయనకు వేరుగా ఉండి ఫలించము అనే మాటలను చూస్తున్నాం. ఇవన్నిటికీ ఒకటే అర్థమైనప్పటికీ మళ్ళీ తిరిగి చెప్పడం ఎందుకంటే, ఏ విధంగా అది మీ హృదయాల్లో నాటి, మానవుల హృదయాల్లో నాటి, ఆయన బిడ్డల హృదయాల్లో నాటి వారు మరి అంటుకట్టబడిన వారై, సోర్స్ ఆయన ఆ శక్తికి ఆధారమై ఉంటుండగా, ఆ శక్తికి ఆధారమైన దేవునితో మనము కలిసి ఉండి, ఆయనతో కలిసి నడుస్తూ, ఆయనతో కలిసి కొనసాగుతూ మనము ఫలించాలి, ఫలించుతూ కొనసాగాలి, ఎల్లప్పుడూ ఫలించుతూనే ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము ఈ యొక్క మాటల్లో గ్రహించగలుగుతూ ఉన్నాం. ఈ యొక్క మాటని అర్థం చేసుకోవడానికి మరొక మానవ వైఖరిని ఆలోచన చేసినట్లయితే, ధనమే కానీ, ఘనమే కానీ, ఆ యొక్క ఐశ్వర్యమే కానీ, ఘనత, మహిమ ఏదైనా సరే
తమకు కలిగినప్పుడు వారు అంత మటుకు చాలు, నాకిచ్చే తర్వాత నేను చక్రం తిప్పుతాను అనేటటువంటి ఆలోచన కలిగి ఉండడాన్ని, నేను నా జ్ఞానాన్ని ఉపయోగించి చూడు ఎంతగా అభివృద్ధి పరుస్తానో, ఎంతగా నేను మరి టాలెంటెడో లేదంటే ఎంత నైపుణ్యవంతురాలనో అనుకుంటూ ఆ యొక్క తలంపులు కలిగి ఉండడాన్ని ఈ లోకంలో చూస్తూ ఉంటాం. అది మానవుల పట్ల అటువంటి ఆలోచన చూపించడం, తమ పట్ల ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని వ్యక్తపరిచిన, దేవుని దగ్గర అటువంటి విధంగా తలంపు ఉండకూడదు అనే మాట గ్రహించగలుగుతున్నాం. ఒక వాక్యాన్ని చూసినట్లయితే, పరిశుద్ధాత్మ పూర్ణుడై పేతురు ఆ యొక్క చేతులుంచుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను జనులు పొందుకుంటుండగా, ఈ యొక్క సంఘటనను చూచినటువంటి గారడీ చేసేటటువంటి వాడైన సీమోను అనేటటువంటి వాడు పేతురు దగ్గరికి వచ్చి అతని ముందు ద్రవ్యం ఉంచి, అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో 17వ వచనంలో ఈ నుంచి ఈ మాటలను చూడగలుగుతున్నాం. 19వ వచనంలో అతని ఎదుట, అనగా పేతురు ఎదుట ద్రవ్యం నుంచి, నేను ఎవరి మీద చేతులు ఉంచితే వారు పరిశుద్ధాత్మను పొందుకొనిలాగా నాకు శక్తిని ఇయ్యమను అని అక్కడ వేడుకుంటూ ఉన్నట్లుగా చూస్తున్నాం. అయితే పేతురు అందుకు జవాబు చెప్తున్న విషయం ఏంటంటే, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును సంపాదించుకుందు అని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక అంటూ అతన్ని గద్దిస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. ఇతని హృదయ ఆలోచన అప్పటిదాకా గారడీ చేసి సంపాదించినటువంటి వాడు, ఇక ముందు నేనెవరి మీద చేతులు ఇస్తే వారు పరిశుద్ధాత్మను పొందుకునేలాగా నాకు ఇయ్యని ఆ సంపాదించిందంతా తీసుకుని వచ్చి ఆ యొక్క అంతా తెచ్చాడో కొంత తెచ్చాడో ఆ యొక్క వెండిని లేదా ద్రవ్యమును అతని ముందు పేతురు ముందు ఉంచడాన్ని చూస్తూ ఉన్నాం. ఇందులో నువ్వు నాకు ఆ శక్తిని ఇచ్చేయి చాలు, అక్కడి నుంచి నేను చక్రం తిప్పుతాను, దాన్ని పరిశుద్ధాత్మను అందరికీ ఇస్తూ చేతుల కొరకు ప్రార్థన చేస్తూ వారు పొందుకుంటుండగా వారి నుండి లబ్ధి పొందుకుంటాను అనేటటువంటి తాత్పర్యము, మార్పు లేనటువంటి ఆ పేతురులో సీమోనులో చూస్తూ ఉన్నాం. ఆ గారడీ సీమోనులో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ యొక్క అటువంటి వారు ఈ లోకంలో లేకపోలేదు. నాకు గనక 1 మిలియన్ దొరికితే చాలు, అప్పుడు నేనేంటో అందరికీ తెలుస్తుంది, లేదా నాకు 1 కోటి దొరికితే చాలు, నాకు 1 లక్ష వస్తే చాలు అని వారి శక్తి సామర్థ్యాలకు తగినట్లుగా వారు తలంచుతూ ఉంటారు. వీరు అవిశ్వాసులు, దేవుని ఎరిగిన వారు మాత్రమే కాక దేవుని యందు విశ్వాసం ఉంచి మరి ఆ యొక్క విశ్వాసములు అని చెప్పబడుతూ కూడా దేవుని ఎరగనటువంటి వారు, దేవుడు నన్ను శక్తితో తన ఆత్మశక్తితో నింపితే లేదా గొప్ప కార్యాలు చేయడానికి సూపర్ నేచురల్ పవర్స్ ఇస్తే నేను చూడు ఎలాగా సేవ చేస్తానో అంటూ పడుకుని కలలు కనేవారిగా ఇటువంటి వారిని చూస్తూ ఉన్నాం. వీరందరూ కూడా ఏకరీతిగా కనబడుతూ ఉన్నారు. దేవునిలో అంటు కట్టబడక, దేవునితో సహవాసం చేయక, ఆయనతో ఉండి ఆయన శక్తిని పొందుకుంటూ ఆ యొక్క ఫలించకుండా వారు మరి నానా రకాలుగా వారి జ్ఞానమును వినియోగించి నడుచుకునే వారిగా ఉన్నారు. ఒకవేళ ఈ యొక్క గారడీ సీమోన్ని తీసుకున్నట్లయితే తర్వాత పశ్చాత్తాపడుతున్నాడు. కానీ ముందుగానే ఆ యొక్క తెలుసుకొని మార్పు నుండి దేవుని మీద ఆధారపడి తన యొక్క గారడీ విద్యలు విడిచి దేవుని వెంబడించినట్లయితే మరి నిశ్చయముగా అతడు పొందుకునేవాడు కాదా అంటే, నిశ్చయముగా పొందుకునేవాడు. ఎవరిని కాదనక అందరికీ ధారాళంగా ఇచ్చే దేవుడు అనే మాటని చూస్తున్నాం. అలాగే కొంతమంది ఈ విధంగా ధనాన్ని కోరుకునే వారి కొరకు ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాను. ఆశీర్వాదాన్ని కొరకే వాడేటటువంటి ఒక వచనం, దేవుడు ఆశీర్వదించినటువంటి గొప్ప ప్రార్థన 1 దినవృత్తాంతాల గ్రంథంలో 4వ అధ్యాయం 10వ వచనంలో చూస్తున్నాం. ఇక్కడ యబ్బేజు అనేటటువంటి ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఈ యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గురించి మొర్ర పెట్టి అని, ఆ మొర్ర ఏం పెట్టాడో ఒకే వచనంలో స్పష్టంగా చెప్పబడుతుంది.
ఆ మొరను దేవుడు అంగీకరించరు అని చెప్పబడుతుంది. గొప్ప ఆశీర్వాద ప్రార్థనగా ఈ ప్రార్థనను చూస్తూ ఉన్నాం. ఈ ఆశీర్వాద ప్రార్థన ఏంటి అంటే, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలోంచి నన్ను తప్పించుమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను అనే మాటను గ్రహించుచున్నాం. దేవునికి అతడు చేసిన మనవిని దేవుడు అతనికి దయచేశారు. అతడు చేసిన మనవి చూసారా? అందులో ప్రత్యేకంగా 3 విషయాలు ఉన్నాయి. నిశ్చయముగా నన్ను ఆశీర్వదించి, తప్పకుండా ఆశీర్వదించాలి. రెండవది, నా సరిహద్దులు విశాలపరచి, అనగా తన పొలమే కానీ తన ఇల్లే కానీ అందులో అభివృద్ధి పరుస్తూ తనకున్నటువంటి టెరిటరీని లేదా సరిహద్దులను విశాలపరిచి, అనగా తనకున్న దానికంటే అత్యధికంగా ఆయన దయచేస్తూ మరి ఆయన్ను ఆశీర్వదించడం రెండోది చూస్తున్నాం. ఈ 2 ఇస్తే చాలు, నువ్వు ఇచ్చిన దాంతో నేను చక్రం తిప్పుతాను, లేదంటే నేను ఎలాగైనా బతికేస్తాను, నా శక్తి సామర్థ్యాలు, నేను జాగ్రత్త పరుడిని, నేను పొదుపు పరుడిని, మరి నేను ABCD అని అతడు అడగట్లేదు. ఆ ప్రార్థన అంగీకరించబడడానికి మూల కారణం దేవునితో అంటుకట్టబడి ఉండడం. అతడు ఆశీర్వదించమన్నాడు, అనేకులు అదే ప్రార్థన చేస్తాం. రెండవది, సరిహద్దులు విశాలపరచబడాలని ప్రార్థన చేస్తున్నాడు, అనేకులు చేస్తాం. ఈ రెండిటికంటే ముఖ్యమైనది అతను అడుగుతున్నాడు. ఏమిటి అంటే, నీవు నన్ను ఆశీర్వదించిన తర్వాత, నా సరిహద్దులు విశాలపరిచిన తర్వాత, నేను వాటిని మరి సరిగా కొనసాగించడానికి, సరిగా దాన్ని కంట్రోల్ చేయడానికి నేను సరిపోను, నా వలన అది అవ్వదు, కానీ నాకు కావాలి దేవా. అయితే ఇవి ఇస్తూ దీంతో పాటు కూడా నీ చెయ్య నాకు తోడుగా దయచేయి. నీ చెయ్యి నాకు ఎప్పుడు తోడుండాలి. నీ చెయ్య నాకు తోడుంటే నేను వీటన్నిటిలో జయించుకొని వెళ్తూ ఉంటాను. నీవిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోకుండా ఉంటాను. నీవిచ్చినటువంటి ఆ విశాలపరిచినటువంటి ఆ యొక్క ఆస్తిపాస్తులే కానీ నాకున్న సమస్తంలో ఏ అభివృద్ధి కలుగుతుందో దానిలో నేను నష్టపోకుండా ఉంటాను. తప్పుదో నడవకుండా ఉంటాను. నీకు అయిష్టుని కాకుండా ఉంటాను, శాపగ్రస్తుడిని కాకుండా ఉంటాను అంటూ అతడు కోరుకున్న ప్రధానమైనది ఏంటంటే, నీ చెయ్య నాకు తోడుగా దయచేసి కీడులోంచి నన్ను తప్పించు. దేవుడు ఆ మనవి ఆలకించినట్లుగా చూస్తున్నాం. ఇది అంటు కట్టబడడాన్ని, దేవునితో కలిసి నడవడాన్ని, నువ్వు ఎంత అభివృద్ధి పరచబడినా, ఎంత ఐశ్వర్యవంతుడైనా, ఎంత జ్ఞానవంతుడవైనా, ఎంత వివేకము కలిగి ఉన్నా, ఎంత పెద్ద పదవులను నువ్వు మరి పొందుకొని ఉన్నా, నీ యొక్క సింహాసనము ఎంత ఎత్తు చేయబడి ఉన్నా, నీవు ధూళివే. నీవు అంటు కట్టబడకుండా నీకు నువ్వు జీవించలేవు. మరొక మాటగా నెబుకద్నెజరును చూచిన, ఇదంతా నేను సంపాదించింది కాదా అనుకోగానే తన మీద ఆ యొక్క ఘనతను వహించుకుంటూ దేవునితో ప్రత్యేకపరచబడుతూ ఆ యొక్క తెంచబడుతూ ఉన్నప్పుడు ఆ క్షణముందే అతడు తెంచబడ్డాడు. మరి పశువులే అడవులకు 7 సంవత్సరాలు పోయినట్లుగా, గడ్డి తిన్నట్లుగా గ్రహించగలుగుతున్నాం. కాబట్టి నాయనతో, యేసు దేవునితో అంటు కట్టబడి ఉంటే గనక నీ ఫలములు అంతమొందవు. నువ్వు ఫలిస్తూనే ఉంటావు. నీ చెయ్య నాకు తోడుగా దయచేసి నన్ను నడిపించి, నేను తప్పు దారితో పోకుండా, కీడు నాకు రాకుండా నన్ను మేలులో నడిపించడానికి నీ చెయ్య నాకు తోడుగా ఉండాలి. నీవు నాకు తోడుగా ఉండాలి. నీలో నేను అంటగట్టబడి ఉండాలి. నేను అప్పుడు జీవితం అంతా ఫలిస్తూనే ఉంటాను అనేటటువంటి ప్రార్థన నీది నాది అయి ఉండాలి. ఆ విధంగా అంటూ కట్టబడి ఉండాలా. అదే స్పష్టంగా మరి స్పష్టమైన మాటల్లో యేసు దేవుడు తెలియపరచున్న మాట, మీరు నా యందు నిలిచి ఉండి మీరు నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగో ఫలించదో
అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలించరు అని చెప్తూ, మీరు ఫలించాలి అనేటటువంటి, నాలో ఉండి ఫలించండి అనే తాత్పర్యాన్ని యేసు దేవుడు మనకి బోధించున్నట్లుగా గ్రహించగలుగుతున్నాం గనుక ఆ విధంగా ఆయనతో అంటగట్టబడి ప్రతి విషయముందు ఆయనతో కలిసి నడుచున్నటువంటి వారిని బట్టి దేవుని స్తుతించు. ఆ విధంగా నడవనటువంటి వారిని మీరు వేరుగా ఉండి ఏమీ చేయలేరు, ఫలించలేరు. ఫలించకపోవడం సరికదా, ఏది కూడా చేయలేరు. కనుక ఆయనతో అంటుకట్టబడి ఉండుడి. ఆయనలో పాతుకొని, ఆయనలో లోతైన అనుభవం కలిగిన వారై, ఆయనలో యేసు దేవునిలో అంటుకట్టబడిన వారై ఫలించి అభివృద్ధి పొందుతూ కొనసాగాలని మీకు జ్ఞాపకం చేస్తూ, బలపరచు, మిమ్మల్ని ఆయనలోనికి బలంగా పెరగడానికి ఆహ్వానించు ఈ యొక్క ధ్యానాన్ని ముగిస్తున్నాను. ఈ 2 కవులున్న వారిని, ఆయన దాసులకి దేవుడు అనుగ్రహించిన పరిచర్యలను, సర్వలోకంలో ఉన్న ఆయన యొక్క ప్రాజ్యులనందరినీ, ఆయన విశ్వాసులందరినీ దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.